గుడ్ మార్నింగ్ మ్యామ్. ది నార్మల్ కానీ సిజేరియన్ డెలివరీ అయ్యాక ఏ టైం నుండి మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు మ్యామ్? అంటే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఇమీడియట్ గా డెలివరీ తర్వాత నుంచి ఎంత యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటే అంత బెటర్ అన్నమాట. అంటే ఇప్పుడు కొంతమంది సిజేరియన్ తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ అట్లానే అంటే బెడ్ పై నుంచి లేవకపోవడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సిజేరియన్ అనే కాదు, ఏ ఆపరేషన్ తర్వాత అయినా ఎర్లీ అంబులేషన్ ఇంపార్టెంట్ అంటాం. ఎందుకు అని అంటే రక్తం గడ్డకట్టకుండా, అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అదే పొజిషన్ లో కాన్స్టెంట్ గా ఉంటే రక్తం సరఫరా తగ్గిపోయి రక్తం గడ్డకట్టి అన్నెసెసరీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఇలాంటి కాంప్లికేషన్స్ అరైజ్ అవుతాయి. సో అందుకని ఎంత ఎర్లీ అంబులేషన్ ఉంటే అంత బెటర్. ఇంకా ఎక్సర్సైజెస్ విషయానికి వస్తే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా యూజువల్ గా ఒక 1 వీక్ తర్వాత నుంచి నార్మల్ రెగ్యులర్ వాకింగ్, ఇంట్లో వరకు వర్క్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. వాళ్ళ కంఫర్ట్ బట్టి యూజువల్ గా ఒక 4 to 6 weeks తర్వాత నుంచి నార్మల్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వాకింగ్, ఎస్పెషల్లీ కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటాం అనమాట. నార్మల్ డెలివరీ తర్వాత అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఇవి చేస్తే అంతకు ముందు ప్రెగ్నెన్సీలో అబ్డామినల్ డిస్టెన్షన్ వల్ల ఆ మజిల్ టోన్ ఏదైతే లాస్ అయి ఉంటుందో అది మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎర్లీ అంబులేషన్, ఎర్లీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఇంపార్టెంట్. కాకపోతే విగరస్ ఎక్సర్సైజెస్ కానీ ఫస్ట్ 3 months సిజేరియన్ తర్వాత కంటిన్యూస్ గా వంగలు చేసేవి, బరువులు ఎత్తడం ఇట్లాంటివి అవాయిడ్ చేయాలన్నమాట. మిగతా ఎక్సర్సైజెస్ అవి చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నార్మల్ కానీ సిజేరియన్ డెలివరీ అయ్యాక స్లిప్పర్స్ కాళ్ళకి స్లిప్పర్స్ వేసుకోవడం, చెవిలో కాటన్ పెట్టుకోవడం, మఫ్లర్ అలాంటివి టై చేసుకోవడం అది కంపల్సరీ అంటే కంపల్సరీ అని అంటే వీలైనంత వరకు బయట చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకూడదండి. బికాస్ ఆ టైంలో ఇమ్యూనిటీ కొద్దిగా కాంప్రమైజ్డ్ స్టేట్ లో ఉంటుంది అనమాట. పోస్ట్ డెలివరీ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ యాజ్ సచ్ మిగతా వాళ్ళకి కంపేర్ చేస్తే కొద్దిగా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అంటాం అనమాట. సో వాళ్ళు బయట చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈజీగా ఇన్ఫెక్షన్ రిస్క్ అది ఉంటుంది కాబట్టి కొద్దిగా కవర్ చేసుకుంటే బెటర్. అంటే అదే కానీ అది నోషన్ లాగా కాదు, బట్ వీలైనంత వరకు కొద్దిగా ఎంత బెటర్ ప్రికాషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మ్యామ్.